నమస్తే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం అండ్ తెలంగాణ తల్లి విగ్రహం ఈ మూడింటిలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. దీని మీద బీఆర్ఎస్తో పాటు మిగతా ఉద్యమకారులు వీళ్ళంతా కొంత వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు. ఇది ఆంధ్ర వాళ్ళతో పాట పాడిస్తున్నారు, వేరే ప్రాంతం వాళ్ళతో మ్యూజిక్ డైరెక్షన్ చేయిస్తున్నారు అనేది ఒకటి. రెండోది, ఈ చిహ్నంలో శిల్పకళా తోరణం, కాకతీయ తోరణం మార్చడం కావచ్చు, చార్మినార్ బొమ్మ లేకుండా తయారు చేస్తున్నారు అన్న దీన్ని ప్రధానంగా తీసుకొస్తున్నారు. అఫీషియల్గానైతే ఒక స్టేట్మెంట్ రాలేదు, బట్ ఆ దిశగా నిర్ణయం జరిగిపోయిందన్న వార్తలు అయితే వస్తున్నాయి. సో దీంతోపాటు ఫోన్ ట్యాపింగ్ అంశం ఇంకా కనబడుతూనే ఉన్నది. దాని మీద ఇంకా రకరకాల వార్తలు, కథనాలు మనం రోజు పేపర్లో చూస్తున్నాం. సో ఏం జరుగుతున్నది దీని మీద మనం డిస్కస్ చేద్దాం. నా ముందు గాదా ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. సార్ నమస్తే. నమస్తే. సో ఏంటి సార్, మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ రాష్ట్ర చిహ్నంలో మార్పులు జరగాలి అని మీరు కూడా కోరుకుంటున్నారు. జరిగితే ఏం జరగాలనుకుంటున్నారు? ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్న డెసిషన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా మీరు ఆ డెసిషన్స్ని? అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక చిహ్నం కావచ్చు, గీతం కావచ్చు, లేకపోతే పేరు కావచ్చు, లేకపోతే ఇంకా ఏవేవైతే తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఇవన్నీ కూడా సరే, ఇవన్నీ కూడా ఉండొద్దా అంటే ఉండాలి, వద్దని కాదు. కానీ ఒక అప్రధానమైనటువంటి సమస్యని ఈరోజు ముందుకు తీసుకొచ్చి ప్రధాన సమస్యలన్నింటినీ పక్కన నెట్టడానికి చేస్తున్నటువంటి పాలక ప్రతిపక్ష పార్టీలు ఆడుతున్న ఒక ఆటగా మేమైతే భావిస్తున్నాం. చిహ్నాల్లో మార్పు కావచ్చు, పాటలో ఇదంతా ఒక భావోద్వేగానికి సంబంధించిన ఎమోషనల్ అంశాలు తప్ప ఇంకో వేరే అంశాలు అయితే కావు కదా. ఏమున్నది అంతే, ఏమైనా ఉన్నదా? అప్పుడు టీఎస్ ఉండే, టీఎస్ తీసి టీజీ పెట్టిండ్రు. ఏమొచ్చింది? ఏమైనా వచ్చిందా? ఏమైనా తేడా వచ్చిందా? క్షణానికి అనుకోవడం అంతే, అంతకుమించి ఏముందా? విద్యారంగంలో మార్పు వచ్చిందా? వైద్య రంగంలో మార్పు వచ్చిందా? ఉపాధి రంగంలో మార్పు వచ్చిందా? వ్యవసాయ రంగంలో మార్పు వచ్చిందా? పారిశ్రామిక రంగంలో మార్పు వచ్చిందా? ప్రజల జీవన విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆదివాసీ గూడాల్లో ఉన్న ప్రజలకు ఏమైనా మార్పు వచ్చిందా? వీళ్ళు చెప్తున్నటువంటి ఏవైతే అనేక రకాల 6 గ్యారెంటీ రూపంలో ఉన్న 13 గ్యారెంటీలకు ఏమన్నా దానివల్ల ప్రయోజనం జరిగిందా? ప్రజలకు ఏమన్నా జరిగిందా? ప్రజలంటే ఎవరైనా తీసుకోండి మీరు, కూటికి లేని వాళ్ళు కావచ్చు, బిచ్చగాళ్ళు కావచ్చు, కోటీశ్వర్లు కావచ్చు, లక్షాధికారులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఏమైనా టీఎస్ తీసి టీజీ పెడితే ఏమన్నా మార్పు వచ్చిందా? ఈ జయో జయో అనేది పాట అయితే గీతం తీసుకురావాలనుకుంటున్నారు, లేకపోతే చిహ్నాన్ని తీసుకురావాలి. చిహ్నం ఏముంటుంది? లెటరేట్లో ఒక పక్కకు ఉంటుంది, అంతే కదా. అంతకు మించి ఏమైనా ఉన్నదా ఆడ? అసలు ఎవరికి తెలుసు? ఎవరికి పట్టింపు? ఆ లెటర్లు ఎవడు చూస్తాడు? ఎవడేం చేస్తాడు? ఎవరికి ఏం సంబంధము? ఆ ప్రజల జీవితానికి, జీవన విధానానికి, లేకపోతే ఒక గిట్టుబాటు ధరకి ఈ గేయానికి, చిహ్నానికి, విగ్రహానికి ఏమన్నా పొంతనం ఉందా? రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధరకి ఏమన్నా పొంతనం ఉందా? రైతు రుణమాఫీకి దీనికి ఏమన్నా పోలిక ఉందా? రైతు ఆశించినటువంటి వేరే ప్రయోజనాలకి దీనికి ఉందా? నిరుద్యోగులు పట్టభద్రులై ఉద్యోగాల కోసం ఊర్లకు పోలేక, పెళ్ళిళ్ళు చేసుకోలేక, హైదరాబాదులో ఆడ ఈడ ఏదో పని చేసుకుంటూ తలెత్తుకొని జీవించలేక 30 ఏళ్ళు గడిచినా పిల్ల దొరకక సస్తున్నటువంటి యువకులకి ఏమైనా దీనివల్ల ప్రయోజనం ఉందా? అమరవీరుల కుటుంబాలకు ఏమైనా సంబంధం ఉందా? ఇక అది పెద్ద కథ. బతుకునేల గురించి మాట్లాడితే ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా ఉందా? ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు. జర్నలిస్టులకు ఉందా? లాయర్లకు ఉందా? ఉద్యోగస్తులకు ఉందా? నిరుద్యోగులకు ఉందా? రైతులకు ఉందా? కార్మికులకు ఉందా? ఏం ప్రయోజనం ఉంది? ఒక అప్రధానమైనటువంటి సమస్యను తీసుకొచ్చి దాన్ని ప్రధానంగా చేసి చర్చకు పెట్టించి ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి. అసెంబ్లీలో పార్లమెంటు సందర్భంగా ఇచ్చిన హామీలని కార్యరూపంలో తీసుకురావడానికి ఎందుకు చర్చ చేస్తలేరు? 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు కార్యరూపంలో తీసుకురావడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? ఈ మొత్తంలో తీస్తే తెలంగాణ ఉద్యమకారులకి వాళ్ళు ఇచ్చిన గ్యారెంటీలు, ఒక గ్యారెంటీ ఏదైతే 250 గజాల భూమి అన్నారో దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ ఏదైతే జూన్ 2వ తేదీ కల్లా ఆగ మేఘాల మీద సెలబ్రేషన్స్ ఏర్పాట్లన్నీ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత చేస్తున్నావు కదా, మరి ఎవరిని ఉద్ధరించడానికి? నీ ఫ్లెక్సీలు పెట్టుకోవడానికా? నీ టపాసులు కాల్చుకోవడానికా? నీ ఆడంబరాలు చేసుకోవడానికా? నీ ఉపన్యాసాలు దంచడానికా? ఎవరికి కావాలి ఇవన్నీ? మాకేమైనా తిండి పెడతాయా?
ఏమన్నా ఉపయోగం ఉందా? ఉపయోగం ఉందానండి, చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని తెచ్చి పాడిస్తున్నారు, మ్యూజిక్ ఇస్తున్నారు, కీరవాణిని ఎట్లా పెడతారు అన్నది ఒక చర్చ. ఇది తోరణం ఎట్లా మారుస్తారు ఇది అన్నది ఒక చర్చ. అసలు ఇది అంటే సరే మీరు అంటున్న దాంట్లో ప్రజలకి సంబంధించిన విషయం కాదు, జస్ట్ అదొక ఎమోషన్. అది సరే ఎమోషన్ అని అనుకుందాం. ఒకవేళ ఆ ఎమోషన్ గురించి మనం మాట్లాడుకున్న ఒక క్షణము ఈ నిర్ణయాలు కరెక్టేనా అంటున్నాను. ఇంకోవైపున బీఆర్ఎస్ వాళ్ళేమో వాళ్ళు అదే తోరణం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. 100% తప్పిది. 100% ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఒక హిడెన్ ఎజెండా పెట్టుకొని చేస్తున్నటువంటి పని అని మేము అనుకుంటున్నాం. ఓకే, వాళ్ళకు కూడా తెలుసు ఇది నేను ఎలకాలం ఉండా, మళ్ళీ ఇంకో పాలకుడు వస్తే వాడు మార్చేస్తాడు అని కూడా వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ తాత్కాలిక ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్న పని. తెలంగాణ ఎమోషన్ కనుక ఒకవేళ ఎమోషన్ కారణం అనుకుంటే, సెంటిమెంటే అనుకుంటే దాని మీద ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి. ఓకే, తెలంగాణ ఇవ్వడానికి ఏంది శ్రీకృష్ణ కమిటీ వేసిండ్రా? ఎన్ని ఉద్యమాలు జరిగినా, ఎన్ని పోరాటాలు జరిగినా, ఇవాళ బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత కూడా రామమందిర నిర్మాణం ముందు కూడా ఒక కమిటీ జరిగింది కదా. అంటే ప్రతి సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా ఒక కమిటీ ఏర్పాటు కావాలి, కమిటీ విచారణ చేయాలి, అనేక రకాలైనటువంటి ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి. మేము ఏమంటున్నామంటే ఈ ప్రభుత్వానికి ఇంకా చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల గౌరవం ఉంటే ఒక చిన్న టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి మేము ఇది చేయాలనుకుంటున్నాం, దీని మీద మీ సూచనలు సలహాలు ఇవ్వండి అని అంటే, సలహాలు ఇవ్వరా? సూచనలు ఇవ్వరా? ఇప్పుడు మీరు చెప్పరా, నేను చెప్పనా? పాట ఎట్లుండాలి, ఎవరితో పాడించాలి, లేకపోతే విగ్రహం ఎట్లుండాలి, రంగు ఆకారము ఎట్లా ఉండాలి అని చెప్పమా? అట్లనే అది ఏదైతే చిహ్నం ఉందో ఆ చిహ్నంలో ఏమేమి ఉండాలి, ఏమేమి ఉంటే బాగుంటుంది. ఇది వాళ్ళ పార్టీ కాదు. ఇది ఒక పార్టీ ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళు కూడా ఒక చిహ్నాన్ని తయారు చేస్తారు, ఒక లోగో అంటాం కదా, లోగో తయారు చేస్తారు. లోగోలో వాళ్ళు ఇష్టం వచ్చినవి పెట్టుకుంటారు. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కటి పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ ఒకటి, తెలుగుదేశం ఒకటి, బీఆర్ఎస్ ఒకటి, ఎవరు పడితే వాళ్ళ పార్టీ వాళ్ళు ఒకటి, కమ్యూనిస్టులు అయితే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరికి వాళ్ళు పెట్టుకుంటారు. బహుజనులు అయితే, గిరిజనులు అయితే, ఆదివాసులు అయితే వాళ్ళకి సంబంధించిన పెట్టుకుంటారు. అయితే ఇక్కడ ఇది పార్టీ కాదు, ఇది ప్రభుత్వం. ఇది ప్రభుత్వం పని చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజల సలహాలు సూచనలు తీసుకోవాలి. అవి తీసుకోకుండా ఎవరో 2-3 కూర్చొని అసలు మీరు ఎవరైనా చేయడానికి, మీకు తెలంగాణకి ఏం సంబంధం? తెలంగాణ మట్టి వాసన చూసినా మీరు? తెలంగాణ ఉద్యమ వాసన చూసినా మీరు? తెలంగాణ త్యాగాల వాసన చూసినా మీరు? ఏమన్నా మీకు అంటూ సొంటూ ఉన్నదా మీకు? ఇదేదో కాలక్రమంలో ఒక గ్యాప్లో వాడు ఒక వెధవయ్యి, మూర్ఖుడయ్యి, కేసీఆర్ అంటోడు అప్రజాస్వామికమయ్యి తెలంగాణకి నమ్మక ద్రోహం చేయడం వల్ల వీళ్ళకు ఒక అవకాశం దక్కింది. అవకాశం దక్కినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోవడానికి మేము అనేక సందర్భాలు చెప్తాను, మీరు ఏది చేయండి, అంతిమ నిర్ణయం మీదే కావచ్చు, కానీ ప్రజల అభిప్రాయం తీసుకోండి. ప్రజలంటే మీకు లక్షల మంది పిలవాలన్నా, కోట్ల మంది పిలవాలని ఉల్టా ప్రశ్నలు వేస్తారు. అరే నువ్వు కోట్ల మంది పిలువకు, లక్షల మంది పిలువకు, ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వు. లేకపోతే ఇక్కడ అన్ని సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, మతపరమైన సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ, విద్యార్థి, రైతు, కార్మిక, అందరికీ అన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల ప్రతినిధులను పిలిస్తే వాళ్ళు సూచన చేస్తారు కదా, అభిప్రాయాలు చెప్తారు కదా. ఇవేవీ చెయ్యకుండా అహంకారంతో, నిర్లక్ష్యంతో, బాధ్యత రహితంగా కేసీఆర్ ఏది చేసిండో వీళ్ళు అదే చేస్తారు. ఆయనేమో ఫామ్ హౌస్లో బండి చేసిండు, ప్రగతి వాళ్ళ బండి చేసిండు, ఎవరిని దొరకకుండా చేసిండు. వీళ్ళేమో ఏదో సెక్రటరియట్కి వచ్చినట్టు, ఆడికొచ్చినట్టు, ఈడికి వచ్చినట్టు చూస్తూ ఆ 100 మాగదులు వాళ్ళు ఏదో గుడుగుడు సంఘం లెక్క ఓ 2, 3, 4, 10 మంది కూర్చొని వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తీసుకుంటారు. అసలు మీరు ఎవరు నిర్ణయాలు తీసుకోవడానికి? సో ఇప్పుడు ఇంకొకటి రాష్ట్రంలో నడుస్తున్నది బీర్ల స్కామ్ అని ఒకటి నడుస్తూ ఉన్నది. ఇప్పుడు కొత్త బీర్లు మార్కెట్లోకి వస్తున్నాయట. సరే ఇప్పుడు వీళ్ళు ఏమో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏమి ఉత్పత్తి చేసి వాళ్ళ బెవరేజెస్ కంపెనీస్ కాకుండా బయటివే అయినప్పటికీ
వేరే వేరే రాష్ట్రాల బీర్ల బ్రాండ్లను ఎంకరేజ్ చేస్తున్నారని ఈ చర్చని మనం చేపట్టడమే దారుణమేమో, దుర్మార్గమేమో. అంటే ఈ ఇవన్నీ రకమైన చర్చ రావడము, మనం మాట్లాడుకోవడం కూడా, ఇవన్నీ కూడా ఏంటంటే పాలకులు తీసుకుంటున్నటువంటి ఒక అహంకారపూరిత మూర్ఖపు బాధ్యత రాహిత్య నిర్ణయాలే భాగమయ్యి. వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా వాళ్ళు ఇటువంటి పనికిమాల పని చేసి, అరే మీరు అదే పాలకులకు చెప్తా ఉంటారు, ఎమ్మెల్యేలకి మంత్రులు అరే మీకు ఏమైనా తక్కువైతే మీరు అడగండి, మేము బిచ్చమెత్తి తెచ్చిస్తాం, మేము నీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉన్నదా చెప్పు, లేకపోతే నీకు ఏమైనా తక్కువైందా చెప్పు, నీ బిడ్డ పెళ్లి చేయాలని చెప్పు, లేకపోతే ఏమైనా విదేశ యాత్రలు చేయాలని చెప్పు, మేము బిచ్చమెత్తుకొని తెచ్చిస్తాం. కానీ అవినీతికి పాల్పడి ప్రజలకి నష్టం కలిగే పనులు చేయడం వల్ల ఒక వ్యవస్థ నాశనం అవుతుంది. ఇక్కడ వ్యవస్థను నాశనం చేసే హక్కు మనకి ఎవరికి లేదు. నీకు పవర్ ఇచ్చింది వ్యవస్థల్ని నాశనం చేయడం కాదు, వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి, వ్యవస్థల్ని సక్రమ మార్గంలో నడిపించడానికి. నీకు నెలకి సుమారు ఒక్కొక్క మంత్రికి 2 కోట్ల నుంచి 3 కోట్లు ఖర్చు పెడుతున్నది మీ ఇష్టారాజ్యంగా చేయడానికి కాదు. నువ్వు మాకు జీతగాడివి, మేము ఏది పడితే నిర్ణయం తీసుకుంటా, నేను ముఖ్యమంత్రిని నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నేను ప్రధానమంత్రిని నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అని అంటే మీరు మా జీతగాళ్ళు, మీరు ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు. రెవెన్యూ మంత్రి వానిష్టమే, ఎక్సైజ్ మంత్రి వానిష్టమే, వైద్య శాఖ మంత్రి వానిష్టమే. ఎవరికి వాడు ఎక్కడికక్కడి కార్యాలయాలు తెచ్చిపడేసిండ్రు. వాళ్ళు వంది మాగదులు, కొడుకులు, బిడ్డలు, ఇక వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోటని ఎక్కడ పడితే అక్కడ ఏ జిల్లాల కార్యాలయాలు వీళ్ళకి, హైదరాబాద్లో ఆఫీసులు తెచ్చిపడేసిండ్రు. మీకు పనులు కావాలంటే మీరు సపోజ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పని కావాలి, మీరు అక్కడికి పోవద్దు, మా దగ్గరకు వచ్చి ఆడికి పోండి. రెవెన్యూలో పని కావాలి, మా దగ్గరకు వచ్చి ఆడికి పోండి. మీ బిల్లులు పాస్ కావాలి, మా దగ్గరకు వచ్చి అక్కడికి పోండి. సెక్రటరియట్ పోతే పనులు కావు, వీడే చెప్తాడు. సెక్రటరియట్ పోతే పని కాదని వీడే చెప్తాడు. ఇప్పుడు మనం బెల్ట్ షాపులు తీసేయాలి అని అదొక లైన్ తీసుకొని కాంగ్రెస్ కూడా మేనిఫెస్టోలో ఆ డిమాండ్లకు తగ్గట్టు మేనిఫెస్టోలో పెడితే, ఉన్న మేనిఫెస్టోని పక్కన పెట్టి బెల్ట్ షాపుల సంగతి దేవుడు ఇప్పుడు రకరకాల బ్రాండ్ల బీర్లు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు ఇవి చేస్తారని గ్యారంటీ ఏముంది? వీళ్ళు బెల్ట్ షాపులు చేయరు, ధరణిని ఏం చెయ్యరు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీలు ఏది చేయరు. మనకి ఏది చేయరని తెలుసు. కానీ ఒక పెద్ద దొంగని దించి ఓ చిన్న దొంగని ఎత్తుకోవాలని ఎత్తుకున్నాం. కానీ అంతకు మించి ప్రజలకి అటువంటి అభిప్రాయం లేదు. ప్రజలకు లేదు, మనకు కాదు. చదువుకున్న వాళ్ళకి ఏమన్నా ఉన్నదేమో కానీ ప్రజలకైతే చాలా స్పష్టత ఉంది. తెలంగాణ సమాజానికి చాలా ఒక అప్రజాస్వామికవాది పోతే అతి భయంకర ద్రోహాన్ని మనం భరిస్తాం, కానీ నమ్మక ద్రోహాన్ని భరించలేము. కేసీఆర్ చేసింది మామూలుది కాదు. కొన్ని వందల సంవత్సరాల్లో కూడా ఇంత విధ్వంసం జరగలే. నిజాం కాలంలో కూడా ఇంత విధ్వంసం జరగలే. కానీ ఈరోజు భయంకరమైన విధ్వంసం 9.5 సంవత్సరాల పాలన జరిగింది. అది నమ్మించి మోసం చేసి, ఇంటి దొంగని ఈశ్వరుడు ఎరగడు అన్నట్టు నమ్మించి మోసం చేయడం అనేది చాలా భయంకరంగా అవమానంగా భావించింది తెలంగాణ సమాజం. కాబట్టి ఇప్పుడు కూడా నేను పదే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ 4.5 సంవత్సరాలు అంటే గడువు వరకు ఈ ప్రభుత్వం ఉండాలి. ముఖ్యమంత్రి ఎవరైనా ఉండని, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండాలని మనం అంటున్నాం. కానీ మీరు గనక ఇట్లే తిక్క చేస్తే, ఇట్లే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటే, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే, వాడు కాళేశ్వరం రూపంలో మెగా కృష్ణారెడ్డికో వానికో వీనికో కోట్ల రూపాయలు తరగబెట్టినట్టు మీరు ఇంకొక రూపంలో ఇప్పుడు వీళ్ళకి అప్పులు వచ్చే పరిస్థితి లేదు, అప్పులు కుట్టే పరిస్థితి లేదు, భారీ ప్రాజెక్టులు కట్టే పరిస్థితి లేదు. ఈ చిల్లర దందాలు చేసి ఇటువంటి దొడ్డి మార్గంలో మీరు గనక అవినీతి అక్రమాలకు పాల్పడితే తెలంగాణ సమాజం కేసీఆర్నే ఊకోలేదంటే వీళ్ళెంత అసలు? కేసీఆర్ అంటూనే తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ ఉద్యమ నేత అని, తెలంగాణ అది ఇదన్నే తీసుకుపోయి బొందబెట్టిండ్రు. ఇవాళ మోకాలతో దేక్కుంటా, ముక్కుతో దేక్కుంటే తెలంగాణ అంతే తిరిగినా దేకటోళ్ళు లేడు. వీళ్ళెంత?
ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఎక్కడికి వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది అల్టిమేట్గా రేపు కేసీఆర్ అరెస్ట్కు దారి తీసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే ఇది ఏది ఉన్నా నేనైతే అదేదో చెప్తారు చూడు, సర్వరోగ నివారణ అన్నట్టు జూన్ 4 తర్వాతనే అన్నిటికీ పరిష్కారం చెప్పొచ్చు. అంతేనా? దీనికి దానికి లింక్ ఉందా? అన్నిటికీ భారతదేశంలో దీనికే కాదు, రాజ్యాంగానికే లింక్ ఉంది. అంతేనా? రాజ్యాంగానికే లింక్ ఉన్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవి. కేజ్రీవాల్ బయటకు వస్తాడా రాడా, కవితమ్మ బయటకు వస్తాడా రాదా, కేసీఆర్ జైలు పోతాడా లేడా, కేటీఆర్ స్వాస్థంగా అసలు భారతదేశం వదిలిపెట్టి పోతాడా, లేకపోతే అసలు బీఆర్ఎస్ అనేది అసలు ఉంటుందా, ఆ కార్యాలయం ఉంటుందా, జిల్లాలో కార్యాలయాలు ఉంటుందా, బీఆర్ఎస్ అనే పేరుతోటి గులాబీ జెండా, ఈ గులాబీ జెండాని ఎవడైనా పట్టుకొని తిరిగేటోడు ఉంటాడా ఉండడా? సరే, జూన్ 4న బీజేపీ గెలిచిందనే వార్త వినిపించింది అనుకుందాం. సరే, బొటాబొటీ మెజారిటీయో ఏదో రకంగా వాళ్ళు అనుకున్న మెజారిటీని బయటపడ్డది అనుకుందాం. సో దెన్ నెక్స్ట్ ఏముంటది, ఎట్లుంటది? ఊహిద్దాం. మీరు అన్నట్టు కేసీఆర్ కటకటాల పాలు కావడం అవుతాడా? ఖచ్చితంగా. వాళ్ళ శరణ్ కోరే అవకాశం ఉండదా? వాళ్ళకి ఎందుకు, ఏం అవసరం? అదే తాడు బొంగరాలు లేనోడు ఆయన భాషలో చెప్తే నెత్తి మీద చారణ పెడితే కొనేటోడు లేనప్పుడు ఈయన నెత్తి మీద ఇప్పుడు ఏం పెడితే కొనేటోడు ఉన్నాడు? ఈయన ఎప్పుడు డైలాగులు కొట్టేది కదా, రూపాయి పెడితే ఆటానికి అమ్ముడు పోనోడు అని అంటాడు కదా. తాడు బొంగరాలు లేనోడు, తలతోక లేనోడు ఆయన మాట్లాడతాడు కదా. తాడు బొంగరమే లేదా, ఈయన ఎవడు దేకుతాడు, ఎవడు పట్టించుకుంటాడు? కేసీఆర్ కటకటాల పాలవుతాడు, డౌటే లేదు. ఇదే ఫోన్ ట్యాపింగ్ లోనా? ఫోన్ ట్యాపింగ్ ఉన్నాయి, సహారా ఉన్నది. ఆయన లోపడేయడానికి ఏమున్నది ఆడ? ఒక్కటా? అందులో బీజేపీ వాళ్ళకి లోపడే నడుచుకుంటే వాళ్ళకు ఎక్కడున్నాయి పట్టుకొస్తారు. మనకు తెలియని కూడా వాళ్ళకి తెలుసుంటాయి. వాళ్ళు 9.5 సంవత్సరాలు వాళ్ళు కేంద్రంలో పవర్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర అన్ని ఉన్నాయి కదా. కాళేశ్వరం ఉంది, మిగతా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఎన్ని లేవు వాళ్ళకి? అరే మెగా కృష్ణారెడ్డి వచ్చి చెప్పండి చెప్పడా, రామేశ్వరరావు వచ్చి చెప్పండి చెప్పడా, చెప్తాడు. ఫినిక్స్ కూడా వచ్చి చెప్పండి చెప్పడా. ఇంకెవడు ఎన్ని ఐఏఎస్ లో ఉన్నారు అనుకో, మమ్మల్ని బలవంతం పెట్టి రాజశేఖర రెడ్డి మీద అప్పుడు కేసులు పెట్టాటు మమ్మల్ని బలవంతం పెట్టి మమ్మల్ని ఇది చేసి అది చేసి ఇవన్నీ తీపించండి, గీవోలు అలాంటి వీళ్ళు చేయరా? అప్రూవల్ కారా వీళ్ళంతా? లిక్కర్ కేసులు అప్రూవల్ కాలేదా? అంతే, ఏమున్నది ఆడ? చాలా చిన్న పని వాళ్ళు తలుచుకుంటే. వాళ్ళు గనక రేపు 3వసారి అది 400 వస్తాయా ఫిరేక్ బార్ అని గనక 400 పక్కన పెట్టినా ఫిరేక్ బార్ గనక వాళ్ళు వస్తే ఈ దేశంలో ఒక్క కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కూడా ముప్పున్నది. డైరెక్ట్ కేసీఆర్ మీద అటాక్ చేసిన తర్వాత మళ్ళీ రేవంత్ మీద అటాక్ అయింది. ఖచ్చితంగా చేస్తారు. రేవంత్ కేసీఆర్ టార్గెట్ చేస్తారా? ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటంటే బీఆర్ఎస్ అనే దాన్ని దెబ్బ మీద ముప్పెడు దాటంటాం కదా, అన్ని వైపుల నుంచి. ఇప్పుడు డైరెక్ట్ బీజేపీ ఇక్కడ ఏం చేయలేదు. డైరెక్ట్ బీజేపీ చేయడానికి ఇక్కడ వాళ్ళకి ప్రభుత్వం ఉండాలి కదా, లేదు. కాబట్టి రేవంత్ తోటి చేపియాలా? ఇప్పుడు ఈయన చేసిన కేసీఆర్ తోటి బీజేపీ ఏం చేయించిందో అదే చేస్తారు. కేసీఆర్ తోటి కాంగ్రెస్ని వాళ్ళు కనీసం శాసనసభలో హోదా లేకుండా చేయించిందా లేదా? బీజేపీ పాత్ర లేదా దాంట్లో? మోడీ పాత్ర లేదా? అమిత్ షా పాత్ర లేదా? ఆఖరికి నయీం చంపడంలో కూడా, చంపించడంలో కూడా బీజేపీ పాత్ర ఉంది, అమిత్ షా పాత్ర ఉంది. కాబట్టి రేపు కేసీఆర్ అనే బీఆర్ఎస్ అనే ఒక పార్టీని, కేటీఆర్ అనే వాడిని చంపడానికి, దెబ్బతీయడానికి, భూస్థాపితం చేయడానికి, రాజకీయ చరిత్ర లేకుండా చేయడానికి ఇప్పుడు సింపుల్ అన్న చెట్టును కొట్టడానికి ప్రతి ఒక్కడు తెలివి ఉన్నోడు ఏం చేస్తాడు? వాడు గొడ్డలి కామును పట్టుకొని పోయి గొడ్డలు తెచ్చుకొని గొడ్డలు కామును దొడుక్కొని కాము వేరు గొడ్డలు వేరు. ఇవాళ ఇక్కడ వీళ్ళు రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ని దెబ్బ కొడతారు, ఖతం చేసేస్తారా? అంతే. అంటే అందరిని అరెస్ట్ చేసేస్తారా? ఏ జాయిన్ చేస్తారు, సామధాన దెబ్బ దండోపాయాలు అన్ని ఉపయోగిస్తారు, ఎమ్మెల్యేలు అందరు లాగేస్తారు, ఇక వాళ్ళు అన్ని చేస్తారు. వాళ్ళ దగ్గర ఏం ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారా, కాంగ్రెస్ లో? కొంతమంది అడిపోతారు, కొంతమంది వస్తారు. సో దాని తర్వాత రేవంత్, ఇప్పుడు సపోజ్ మల్లారెడ్డి లాంటి వాడు ఉన్నాడు, రేవంత్కి చేర్చుకోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి అనుకో, షిఫ్ట్ అవుతాడు. అంతే, ఏమున్నది ఆడ? అంతే. అన్ని వాషింగ్ మిషన్లే కదా, వాషింగ్ పౌడర్ నిర్మాలే కదా అన్ని. మా గంట కొత్త కథం అయిపోయా, తెల్లగా తయారు చేసి మార్కెట్లోకి వదులుతారు, కథం వీడు ఇది అయిపోతుంది.
సో దాని తర్వాత రేవంత్ గవర్నమెంట్ మీద పడే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా ఇదంతా ఒక 2-3 నెలలు గడుపుతారు. కేసీఆర్ది కేసీఆర్ ఆటని మొత్తంగా నడుపుతారు. ఈ ఏముందని ఇప్పుడు ఇండియా కూటమి రాకపోతే వాళ్ళందరికీ తెలుసు కేజ్రీవాల్ పరిస్థితే దారుణంగా ఉంటుందని తెలుసు. అవును, ఇంకా మొత్తం ఇక ప్యాక్ చేసేస్తట్టు కొడుతుంది. ఇక ఇప్పుడు ఎవరున్నారు? పార్టీని అక్యూజ్డ్ గా చేర్చేసి జార్ఖండ్ అయిపోయిందా? తెలంగాణ ఉన్నది, కర్ణాటక ఉన్నది, తమిళనాడు ఉన్నది. ఇక దీది ఎప్పుడు ఏం చేస్తుంది ఎవరికి అంతుపడతలేదు. అవును, ఆమె మళ్ళా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇండియా కూటమి వస్తే ఇక ఆట డిఫరెంట్ ఉంటుంది. ఇండియా కూటమి వస్తే ఇక ఆటలో కేసీఆర్ బలం పెరుగుతుందా తగ్గుతుందా? అప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వాళ్ళ టార్గెట్ బీజేపీని కొట్టాలి. వాళ్ళ టార్గెట్ బీజేపీని కొట్టడానికి అవసరం అయితే బీఆర్ఎస్ని వాడుకోండి, కానీ ఫస్ట్ బీజేపీని కొట్టండి అని వాళ్ళ డైరెక్షన్ ఇస్తారు. అవును, ఆ డైరెక్షన్లో వాళ్ళు పనిచేస్తారు. బీజేపీని ఎట్లా కొట్టాలి, ఏమేం చేయాలి, వాళ్ళు ఎవరెవరిని ఏమేం చేయాలని మొత్తం వాళ్ళు దాని మీద ఏమీ లేదు. ఈ పుస్తకం వీడి పెట్టి పుస్తకం తీస్తారు అంతే. ఈ పుస్తకం కొంచెం ఊరట ఓకే. ఈ పుస్తకం తీస్తారు, ఇక పేజీలు తిరిగేస్తా ఉంటారు. కిషన్ రెడ్డి ఏంటిది, లక్ష్మణ్ ఏంటిది, ఫలానా ఆయన ఏంటిది, ఫస్ట్ దెబ్బ ఆయన మహేశ్వర్ రెడ్డిని కొడతారు. ఓకే, మహేశ్వర్ రెడ్డిని ఇప్పుడు ఆయన దూకుడు పాలిటిక్స్ చేస్తుండే కదా మహేశ్వర్ రెడ్డి. మంచిదే, మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇంకా 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 అందుకనే చెప్తున్నా నేను, ఇండియా కూటమి వస్తే ఫస్ట్ దెబ్బ పడేది మహేశ్వర్ రెడ్డి మీద. ఇక తర్వాత ఇంకా ఉన్నారు కదా దాంట్లో వాళ్ళు వాళ్ళు రేవంత్ని ఓడించిన వెంకటరామరెడ్డి ఇట్లా ఉన్నారు కదా, ఇక ఒక్కొక్కనా అనేది ఇస్తారు. సో అందరికీ ఇప్పుడు మాట్లాడుతున్న అందరికీ June 4th డెడ్ లైన్, మనందరికి కూడా అందరికి అంతే. ఇక ఇప్పుడు ఏది మాట్లాడినా మనం అది ఊహాజనితం అవుతుంది. ప్రాక్టికల్గా మనం ఇప్పుడు మాట్లాడితే ఏదైనా జరగవచ్చు. ఇండియా కూటమి వస్తే ఒక పరిస్థితి, ఇండియా కూటమి వస్తే ఒక పరిస్థితి. దీనికి అందరూ సిద్ధం కావాలి. మనందరం కూడా అది వస్తే ఎట్లుంటుందో మనం ఊహించుకొని ప్రిపేర్ కావాలి. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పుడున్న ప్రకారం అయితే కేసీఆర్ ఉండడని అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తున్నది కదా, దాంట్లో ఏమి డౌట్ పడాల్సిన అక్కరైతే లేదు. కేసీఆర్ లేకపోతే ఎవరు ఉంటాడు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూడా ప్రభాకర్ రావు నాకు తెలిసినంత వరకు, నాకు కూడా చాలా రోజులుగా తెలుసు, ఆయన అంతకుముందు కూడా తెలుసు, నాకు ఉద్యమ సమయాల్లో తెలుసు. ప్రభాకర్ రావు కానీ రాధాకృష్ణన్ నన్ను హైదరాబాద్లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కేసులలో నా ఇంట్రాగేషన్ మొత్తం ఆయనే చేసిండు. అప్పుడు కుక్కర్పల్లి సిఐగా ఉండే రాధాకృష్ణన్ కానీ తిరుపతి అన్న కానీ లేకపోతే ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ నాకు అందరు తెలుసు, వాళ్ళందరూ తెలుసు. వీళ్ళందరూ ప్రభాకర్ రావు కేసీఆర్కి చెప్పకుండా ఏ చిన్న పని కూడా చేయడు. కేటీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, ఇంకో చెప్పినా, ఎవరు చెప్పినా కేసీఆర్ దగ్గర పోవాల్సిందే. అది ఆయనకు చెప్పకుండా ఏ పని చేయడు. ఇక మనం కేసీఆర్ తెలియకుండా జరిగింది, ఇంకొకరు తెలియకుండా. కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి దీని నుంచి బయటపడడానికి? ఆయన ఇండియా కూటమి వస్తే ఒక రకంగా ఉంటుంది. ఇండియా కూటమి ఆయన కూడా June 4 క్యాలెండర్ చూస్తున్నారు. ఏం లేదు, June 4 అంతే, సాయంత్రం 4 గంటల వరకు కూడా అవసరం లేదేమో. ఏమన్నా ఉంటే కూడా ఒకవేళ మరీ టైట్ ఫైట్ ఉంటే సాయంత్రం 4 అప్పుడు దాకా గుండెలు కూడా కూర్చోవచ్చు. ఇండియా కూటమి వస్తే ఆయనకు రిలీఫ్ వస్తుంది. ఎవరు? కేసీఆర్ రిలీఫ్ వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదా అన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.